ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ప్రభుత్వం ఒక్కో స్కూల్కి 200 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు ఎంపీ మల్లు రవి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. 7 లక్షల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు ఒకేసారి మెస్ ఛార్జీలు పెంచారని చెప్పారు ఎంపీ మల్లు రవి. బిఆర్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగ ప్రధాన రక్షకుడు, ఉస్మానియా యూనివర్సిటీలో రాజ్యాంగము అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ మీద లెక్చర్ ఇవ్వటానికి రావటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర 4,40,40,00,000 మంది ప్రజల తరపున గవాయ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు భారతదేశంలో అతి ముఖ్యమైన సమస్య భారత రాజ్యాంగ పరిపాలన, రాజ్యాంగం మీద దాడి జరుగుతున్న పరిపాలన. ఈ రెండిటి మీద పార్లమెంటు లోపల, పార్లమెంటు వెలుపల, అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల మామూలు ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాని మీద మాట్లాడేటటువంటి విషయాలన్నీ కూడా అత్యంత ప్రామాణికమైనవి. కాబట్టి నేను ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, డైరెక్ట్గా ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి బిఆర్ గవాయ్ గారు ఇచ్చేటటువంటి స్పీచ్ వినే అవకాశం లేని వాళ్ళందరూ ఇండైరెక్ట్గా ఎక్కడికక్కడ మన టీవీలు పెట్టుకొని టీవీల ద్వారా వారు చెప్పేటటువంటి ఆ లెక్చర్ని వినటం ద్వారా రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం గురించి, రాజ్యాంగ పితామహుడుగా పేరున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ గురించి వారు సమూలంగా చెప్తారు. కాబట్టి దాన్ని వినాలని